నీట్ పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్టేట్ బోర్డులకు సిబిఎస్ఈ సిలబస్ కు తేడా ఉందంటూ విద్యార్థులు దీనిపై మరొక పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అప్డేట్ చేస్తారు. సురేష్ సుప్రీంకోర్టులో ఇవాళ సెలవు దినం అయినప్పటికీ కూడా విచారణ నీటికి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు ఈసారి ఈ పిటిషన్ వేయడంతో సుప్రీం ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. నీటికి ఇప్పటికిప్పుడు ప్రిపేరింగ్ కాలేమో, స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ వేరుగా ఉంది, దీనిపైన ఇంత త్వరగా పరీక్ష పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం అవుతుందన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం విద్యార్థులు చేసినప్పటికీ కూడా సుప్రీం ధర్మాసనం మాత్రం డే బిఫోర్ ఎస్టర్డే ఇచ్చినటువంటి తీర్పునే అమలు చేసే దిశగా ఈ రోజు మరొకసారి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మాత్రం నీట్ పరీక్ష మే 1న ఫస్ట్ ఫేజ్, జూన్ 24న సెకండ్ ఫేజ్ నిర్వహించేందుకే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్.